ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీటీఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ విద్యారంగంలో ఆర్థిక సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అసలు వాళ్ళు తిరిగి ఎక్కడ వెనక్కోసం మాట్లాడతాను. 1948లో నేను మాట్లాడతాను. 1948లో ఆలస్యంతో గనక ఆ హంతక ముఠాలతో గనక మనం కొనసాగితే ఈసారి ఎలక్షన్ లో మనకి ఓట్లు అయ్యారనే భయంతో 4 డిఎల్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే నియమించాలి. పేద పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. పేద పిఆర్సీ కమిషన్ వెంటనే జిందాబాద్ 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 వర్గంలోని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వర్గంలోని ఆంధ్రప్రదేశ్ టీచర్ వర్గంలోని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నియమించాలి. పేద పిఆర్సీ కమిషన్ విడుదల చేయాలి. 30% అయ్యారు వెంటనే విడుదల చేయాలి. 30% అయ్యారు వెంటనే పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే జిందాబాద్ 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 రద్దు చేయాలి. సిపిఎం వెంటనే ప్రతి హై స్కూల్లో హెడ్ మాస్టర్ పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి. హెడ్ మాస్టర్ మరియు పీఈటీ పోస్టులు ప్రతి హై స్కూల్లో మంజూరు చేయాలి. హెడ్ మాస్టర్ పీఈటీ పోస్టులు ప్రతి హై స్కూల్లో మంజూరు చేయాలి. హెడ్ మాస్టర్ మరియు పీఈటీ పోస్టులు ప్రతి హై స్కూల్లో జిందాబాద్ జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పేద పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. పేద పిఆర్సీ కమిషన్ వెంటనే ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే జిందాబాద్ 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 విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్ వెంటనే నియమించాలి. పేద పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. పేద పిఆర్సీ కమిషన్ వెంటనే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ప్రకటించాలి. 30% అయ్యారు వెంటనే. నా పేరు చెన్నుపాటి మంజుల, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఏపీటీఎఫ్ పిలుపునందుకొని 28 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద 43 సమస్యలతో ఉద్యమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. గతంలో తాలూకా స్థాయి ధర్నాలు చేశాము, ఇప్పుడు జిల్లా స్థాయిలో చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకి వెళతామని, ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసే దిశగా చేస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. పెండింగ్ సమస్యలను కానీ తీసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. 2022లో ఈఎల్స్ని సరెండర్ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకి ఆ అమౌంట్ ఇంతవరకు కూడా అకౌంట్లో క్రెడిట్ కాని పరిస్థితి ఉంది. పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ప్రకటన చేయాలి. ఈ ప్రభుత్వం రాకముందు మీకు మెరుగైన ఐఆర్ ఇస్తాము. గత ప్రభుత్వం ఏదైతే రివర్స్ పిఆర్సీ ఇచ్చిందో అది కాకుండా మీకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మీ ఆలోచనలన్నీ తీసుకొని
మీకు మేలు కలిగే పిఆర్సీని వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రభుత్వం వచ్చి ఇంతవరకు పిఆర్సీ ప్రకటన లేదు. ఆ పిఆర్సీ ప్రకటన వేసి కమిషన్ వేస్తేనే ఐఆర్ ప్రకటన ఉంటుంది. మరి 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అసలు గతంలో ఉద్యోగ ఉపాధ్యాయులకి డిఏ అనేది ఒక ఉద్యమ సమస్యగా ఉండేది కాదు, కానీ ఈ రోజున డిఏ అడిగే పరిస్థితి కూడా ఉంది ఉద్యమంలో. మరి ప్రభుత్వాన్ని మేము ఈ సమస్యల పరిష్కారం కోసం నిలదీస్తుంటే మీకు 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం కదా, అది చాలదా? గత ప్రభుత్వంలో 1వ తేదీ జీతాలు ఇవ్వడం లేదు కదా, మేము ఇస్తున్నాం అనేది చాలా గొప్పగా చెప్తున్నారు. 30 రోజులు ఒక ఉద్యోగి కష్టపడితే వచ్చిన ఫలితాన్ని వాళ్ళు 1వ తేదీ జీతంగా ఇస్తున్నారే కానీ మాకేమి ఉచితాలుగానో మా మీద ప్రేమతో అభిమానంతో ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. మా కష్టాన్ని మాకు ఇస్తా ఉన్నారు, ఇది గమనించాలి. ఆర్థిక వెసులుబాటు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉండాలి. బకాయిలు ఉన్నాయి, 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఆ రిటైర్ అయిన యొక్క బెనిఫిట్స్ ని అందుకోకుండానే అనేక మంది ఉపాధ్యాయులు చనిపోయారు. మరి ఆ కుటుంబాల పరిస్థితిని కూడా మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆర్థిక సమస్యలు కావచ్చు, విద్యా వ్యవస్థ సమస్యలు కూడా ఉపాధ్యాయులుగా మేము మా విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ రకంగా చూసినట్లయితే అనేక సమస్యలు ఆన్లైన్ యాప్ల భారాలని ఉపాధ్యాయుల మీద మోపి నిమిషంలో మీరు అప్లోడ్ చేయాలని చెప్తూ ఒకే పని అంటే మార్కుల అప్లోడే ఒక 10 బుక్స్ లో ఆన్లైన్లోను పర్సనల్ గాను ఇలా రకరకాల రికార్డులో నింపి విద్యా సమయాన్ని మొత్తాన్ని వేస్ట్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఉపాధ్యాయులుగా మా విద్యా వ్యవస్థని కాపాడుకునే అవకాశం మాకు ఇవ్వండి. అదేవిధంగా ఆర్థికంగా మాకైతే ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిల్ని తీర్చేదానికి ఏ విధంగా మీరు ఆలోచన చేస్తారో అది చేయండి. అదేవిధంగా పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటన కూడా చేసి 4వ విడతల డిఏని కూడా వెంటనే విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.